ఈగర్లీ వెయిటింగ్ మూవీ యాజ్ ఎ పిఎస్‌పీకే ఫ్యాన్స్ గా మనం వెయిట్ చేస్తున్న మూవీ ఇది. ఈ మూవీకి డైరెక్టర్ సుజిత్ గారు. దీనికి పెట్టిన బడ్జెట్ అక్షరాల 250 కోట్లు. ఇందులో హీరో మనకి తెలుసు కదా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మెయిన్ టాపిక్ అసలు అకిరానందన్ గారి గురించి. అకిరానందన్ గారు పవన్ కళ్యాణ్ అండ్ రేణు దేశాయ్ వాళ్ళ అబ్బాయి. అఫ్ కోర్స్ పిఎస్‌పీకే ఫ్యాన్స్ గా మీకు ప్రతిదీ తెలుసు, ఇంకా నేను చెప్పవసలేదు. బట్ నేను చెప్తాను కొంచెం, ఎందుకంటే నేను కూడా పిఎస్‌పీకే ఫ్యాన్. యాజ్ ఎ పిఎస్‌పీకే ఫ్యాన్ గా నేను కూడా మీతో కొంచెం షేర్ చేసుకుంటా. ఇంకా పోతే రేణు దేశాయ్ గురించి. యాక్చువల్లీ రేణు దేశాయ్ గారు సో స్వీట్ అండి. ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో చాలా మందికి హెల్ప్ చేస్తారు. మన హీరో అకిరానందన్ గారి గురించి చూద్దాం. మనకి తెలిసిందే కదా, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత ఇంకా ఆ హైప్ ని బ్యాలెన్స్ చేసేది అకిరానందన్ అని మనం ఫిక్స్ అయిపోయాం. బ్లాంక్ గా ఫిక్స్ అయిపోయాం యాక్చువల్లీ అకిరానందన్ ఫస్ట్ లుక్ లో చూసినప్పుడే. ఈ మధ్య కాలంలో మన రేణు దేశాయ్ గారు పెడుతున్న ఫొటోస్, ఇంకా మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత అకిరానందన్ గారు వాళ్ళ సెలబ్రేషన్స్ లో పాల్గొనడం, ప్రతిదీ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ కలిసి ఉండడం చూస్తే మనకి హ్యాపీగా ఉంటది కదండి. మన ఫేవరెట్ హీరో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండడం చూస్తే. ఇంకా అకిరానందన్ గారి గురించి వస్తే, అకిరానందన్ గారు చాలా టాలెంటెడ్. బాడీ ఫిట్టింగ్ బాగుంటది, హైట్ ఉంటారు, చాలా బాగుంటారు. మెయిన్ గా యాక్చువల్ గా చెప్పాలంటే అకిరానందన్ గారి గురించి అసలు పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టు అనిపిస్తుందండి. ఆ హెయిర్ స్టైల్ ఏంటి, ఆ వాకింగ్ స్టైల్ ఏంటి, ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టే మనకు అనిపిస్తుంది. ఈవెన్ బేస్ వాయిస్ కూడా ఆ ప్రింట్ పవన్ కళ్యాణ్ గారి లాగే అనిపిస్తుంది. రేణు దేశాయ్ గారు కూడా సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తారు. ప్రతి ఆన్లైన్ లోనే ఉంటారు, ప్రతిదీ కూడా పోస్ట్ చేస్తుంటారు. మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం కదా పిఎస్‌పీకే గారి సన్ మూవీ. అంటే చూడండి, ఇప్పుడు చాలా విధాలుగా చూసాము చాలా ఇండస్ట్రీస్ లో. ఇప్పుడు విక్రమ్ గారు, తర్వాత వాళ్ళ సన్ ధృవిక్రమ్ గారు, అలాగే మమ్ముటి గారు, ఇంకా వాళ్ళ సన్, అలాగే చాలా మంది వస్తున్నారు కదా. దుల్కర్ సల్మాన్ గారు, మన డిక్యూ తెలిసిందే కదా, మహానటి, ఇంకా చాలా చాలా మన లక్కీ భాస్కర్ హిట్ ఇచ్చారు. ఇవన్నీ అంటే చాలా హ్యాపీగా ఉంటది అలా ఫాదర్ సన్స్ చూసి. అలా మన కిరానందన్ ఎప్పుడు వస్తాడబ్బా అనిపిస్తుంది అసలు. కానీ ఈ మధ్యనే మనకు చాలా వార్తలు తెలిసే తన యాక్టింగ్ స్కూల్లో నేను చేరాడు, నేర్చుకుంటున్నారు. అది కూడా పిఎస్‌పీకే గారు నేర్చుకున్న యాక్టింగ్ స్కూల్లోనే. అది హౌస్ స్వీట్ అబ్బా అసలు. యాక్చువల్ గా అలాంటివన్నీ విన్నప్పుడు మనం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాం. ఈ మూవీలో తన ఎంట్రీ కోసం అసలు ఊహలు అసలు లేవండి. హైప్స్ నిజంగా అతను ఒక ఎంట్రీ గాని ఇస్తే ఈ మూవీలో నాకు బుర్ర పాడు. అసలు పిఎస్‌పీకే ఫ్యాన్స్ అందరికి మెంటల్ ఎక్కిపోద్ది. ఇంకా అంత హైప్ ఇస్తున్నారు అసలు. పవర్ స్టార్ తనయుడు అకిరానందన్ గారు మూవీస్ లో ఎంట్రీ ఇస్తే మనకి ఎంతో హ్యాపీగా ఉంటది. ఎందుకంటే ఇంకా ఆ ఆనందం మనం ఇంకా మాటల్లో చెప్పలేం. ఇలా ఎప్పుడు అకిరానందన్ న్యూ లుక్స్ చూసి, ఎప్పటికప్పుడు ఆయన న్యూ లుక్స్ చూసి వావ్ సూపర్ అసలు. ఎప్పటికప్పుడు అతను ఇస్తున్న అప్డేట్స్ చూసి ఇంకా ఎప్పుడు హీరో అవుతారు అని ఆలోచిస్తున్నారు అందరూ ఫ్యాన్స్. కొన్ని రోజులుగా అకిరానందన్ గారి పేరు మారుమోగిపోతుంది మొత్తం సోషల్ మీడియాలో, మొత్తం ఇన్స్టాగ్రామ్ లో అయితే ఇంకా చెప్పవసరం లేదు. రీల్స్ లో, పోస్ట్ లో, ప్రతి ఒక్కటిలోనే అకిరానందన్. ఈ మధ్యలో కూడా చాలా చాలా వీడియోస్ వచ్చాయి. అసలు పాయింట్ కి వస్తే, రీసెంట్ గా డిప్యూటీ సీఎం గారు, అంటే మనకు తెలిసిందే కదా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తాలూకండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన కొడుకు అకిరానందన్ కలిసి కొన్ని పుణ్యక్షేత్రాలకి వెళ్లారు. అది మనకు తెలిసిందే కదా. ఇందులో భాగంగా చాలా ఉన్నాయి, కానీ నాకు తెలిసిన నేను చెప్తాను. కేరళ వెళ్లి కోచి ఈ సమీపంలో శ్రీ అగ్రసూక్త మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ ఆలయంలో పవన్ కళ్యాణ్ కొడుకు అకిరానందన్ కలిసి కొన్ని ఫొటోస్ దిగారు అక్కడే. సో అక్కడ దిగిన ప్రతి ఒక్క ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హైప్ చేస్తున్నారు. ఇక అక్కడ పవన్ కళ్యాణ్ అండ్ అకిరానందన్ గారు ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు, వీడియోస్ అన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆ లుక్స్ కోసం ఫ్యాన్స్ అసలు రక్తాలు చిందిస్తున్నారండి. అసలు ఆయన చూసి, ఆ హైట్ చూసి, అకిరానందన్ గారి హైట్ చూసి అబ్బా చాలా చాలా మంది ఫ్యాన్స్ ఎప్పుడు రా బాబు అసలు హీరో అవుతావు అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. ఇక మూవీస్ విషయంలోకి వస్తే, అకిరానందన్ గారు ఒక యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయిన విషయం మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు చాలా క్రేజ్ అండి, చాలా స్టైల్. అండ్ మనకు తెలిసిందే 15 years బ్యాక్ ఒక మూవీతో వచ్చి ఇంత మంచి హిట్స్ కొట్టారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు క్రేజ్, స్టైల్, ఇంకా యాటిట్యూడ్, ఇంకా అకిరానందన్
గారిలో అన్నీ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి అసలు పవన్ కళ్యాణ్ గారంటేనే మనకి యాటిట్యూడ్ అంటేనే ఇంకా 'బద్రి'. ఇంకా ఈ 'అర్జున్ రెడ్డి' ఇవి అవి కన్నా మనకి ఫస్ట్ గుర్తొచ్చేది 'బద్రి' అనమాట. అంతే యాటిట్యూడ్ అంటే. ఇంకా దాన్ని బేస్ చేసి ఇప్పుడు 'అకిరానందన్' గారి కటౌట్స్‌తో పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ అసలు యాడ్ చేస్తే అసలు ఎంత హైప్‌గా ఉంటదో ఒకసారి మీరే ఊహించుకోండి. మీ ఊహలకే వదిలేస్తున్నా. అకిరానందన్ గారు కూడా ప్రముఖ రచయిత సత్యానందన్ గారితో కలిసి యాక్టింగ్ నేర్చుకుంటున్నారు. అకిరానందన్ గారు కొంచెం స్పెషల్. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ నేర్చుకున్న యాక్టింగ్ స్కూల్లోనే ఆయన కూడా నేర్చుకుంటున్నారు. అకిరానందన్ గారి గురించి మనకి తెలిసిందే. ఇంకా బాగా చెప్పాలంటే సత్యానందన్ గారి యాక్టింగ్ స్కూల్లో మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, రవితేజ గారు, పిఎస్‌పీకే పవన్ కళ్యాణ్ గారు, శర్వానంద్ గారు, ఆది గారు, సాయిధరమ్ తేజ్ గారు, వరుణ్ తేజ్ గారు వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర యాక్టింగ్ నేర్చుకున్న వాళ్ళు. ఇంకా ఊహించుకోండి అబ్బా! అసలు అంతమంది మంచి యాక్టర్స్‌ని తయారు చేసిన ఆయన మన అకిరానందన్ కటౌట్‌కి ఆయనకి యాక్టింగ్ వస్తే అసలు ఎంత హైప్‌గా ఉంటదో ఇంకా మనమే ఊహించుకోవాలి. ఇది చాలా హార్ట్‌ఫుల్‌గా హాస్యలో అని చెప్తున్నాననమాట. పవన్ కళ్యాణ్ గారు మనకి 15 ఇయర్స్‌గా తెలిసిన ఆయనే. ఆయన ఎన్ని మూవీస్ హిట్ అయ్యాయో, ఎన్ని మూవీస్ ఫ్లాప్ అయ్యాయో ఫ్యాన్స్‌గా మనందరికీ తెలిసిందే. ఆయన యాటిట్యూడ్‌కి, ఆయన స్టైల్స్‌కి, ఆయన ప్రతి దానికి మనం ఫ్యాన్సే. ఇంకా ఆయన ఫ్యానిజంకి మొత్తం అన్నిట్లికి మనం ఫ్యాన్స్. కానీ అలాంటి ఆయన అంత మంచి కెరియర్‌ని వదిలేసుకొని పొలిటీషియన్స్‌లోకొచ్చారు. పాలిటిక్స్‌లో ప్రయత్నించారు. ఫస్ట్ టైమ్ ఆఫ్‌కోర్స్ ఫెయిల్ అయ్యాం. ఫెయిల్ అయినప్పుడు చాలా మంది చాలా మాటలన్నారు. ఎన్ని మాటలంటే అవి ఫ్యాన్స్‌గా మనమే అసలు చాలా తీసుకోలేకపోయాం. అంత ప్రయత్నించిన ఆయనకి మంచి సక్సెస్ వచ్చింది. అసల ఎక్స్‌పెక్ట్ చేయలేని సక్సెస్. అండ్ చాలా మంది కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ మనసుని దోచేసుకున్నారు ఆయన అసల ఆ సక్సెస్‌తో. అకిరానందన్ గారు కూడా కరెక్ట్ టైంలో తన తండ్రి వెంట నడిచి అప్పుడు దాకా తల్లి చాటు బిడ్డగా పెరిగి తండ్రితో కూడా ప్రేమానురాగాలు పంచుకొని కరెక్ట్ టైంలో తండ్రి వెంట నడిచి మంచి యాక్టింగ్ స్కూల్‌లో జాయిన్ అయ్యి మంచిగా యాక్టింగ్ నేర్చుకొని ఆయన ఇంకా బాగా పర్ఫార్మెన్సెస్ చేసి చాలా చాలా అవార్డ్స్ విన్ అయ్యి ఇంకా చాలా జీవితంలో చాలా చాలా ఎదగాలని మన కోరిక. అండ్ ఎదుగుతారు. ఎందుకంటే అచ్చం పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కాబట్టి మనకు తెలుసు ఆయన గురించి. అండ్ చాలా హ్యాపీగా ఉంది అసలు యాక్చువల్‌గా ఆయన గురించి మాట్లాడుతుంటేనే. అండ్ లాస్ట్‌గా సోది చెప్పేసా కదా! సారీ ఏమనుకోకండి లాగ్ అయింది. చాలా మంచి సినిమా అసలిది 'ఓజీ' మూవీ. ఎందుకంటే సక్సెస్ తర్వాత వస్తుంది కదా! చాలా ఎక్సైటెడ్‌గా వెయిట్ చేస్తున్నాం. ఇది ఫ్లాప్ అయినా, హిట్ అయినా ఏమైనా ఇంకా ఫ్లాప్ అనకండి. ఇంకా హిట్ కాకపోయినా హిట్టే అనుకోండి అంతే. ఏమైనా మనకి చాలా హ్యాపీయే. ఇంకా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తుంది ఏంటంటే 'అకిరానందన్' గారు ఈ మూవీలో వస్తారు కదా! గాడ్ ప్లీజ్ అసలు 'అకిరానందన్' ఒక్కసారైనా ఎలా వచ్చి మెరుపు తీగలా ఎలా అయిపోయినా పర్లేదు గానీ ఒక్కసారైనా ఈ మూవీలో ఉండాలి. అదే నా కోరిక. అండ్ ఉంటారు అని కూడా నా నమ్మకం. హింట్ ఇచ్చాను అనుకోకండి. హింటే ఇచ్చాను యాక్చువల్‌గా. సరే గైస్ బాయ్. హావ్ ఎ గుడ్ డే.